హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. ఎస్, ఈ వీడియో సెషన్ మనం డెవాప్స్ మనం ఏడబ్ల్యూఎస్ను ఎందుకు నేర్చుకోవాలి. సో ఏడబ్ల్యూఎస్ మనం ఎందుకు డెవాప్స్ని యూజ్ చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు కంపెనీస్ అన్ని కూడా సో ఏడబ్ల్యూఎస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారో ఈ వీడియో సెషన్ మనం డిస్కస్ చేద్దాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్. సో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే ముందు అట్ ద వీడియో ఎండ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ప్రొవైడ్ చేస్తామండి అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో మనం ఫస్ట్ థింగ్ ఏం చూద్దామంటే డెవాప్స్ అంటే ఏంటో ఒక చిన్న డెఫినేషన్ చూద్దామండి. అండ్ దెన్ మూవింగ్ టు సో ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. నౌ అబ్జర్వ్, సో వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై డెవాప్స్. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే బేసికలీ మనకి డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ అండి. సో మనం లాస్ట్ వీడియో సెషన్స్లో డిస్కస్ చేసామండి అబౌట్ డెవాప్ డెఫినేషన్. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే సో డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్ అంటున్నాం. దట్ ఈజ్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుందండి, ఆపరేషనల్ టీమ్ ఉంటుందండి. సో బేసికలీ మనకి డెవాప్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెథడాలజీ అంటామండి, ఆర్ కల్చర్ లేదా బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రాసెస్గా మనం కాల్ చేస్తామండి. అంటే డెవలప్మెంట్ టీమ్కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్కి ఒక బ్రిడ్జ్ లాగా ఎవరు వర్క్ అవుతారు ఇక్కడ, లైక్ డెవాప్స్ ఇంజనీర్ మనకండి వర్క్ అవుతున్నాడు. ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే, ఎస్ ఒక హ్యూమన్ బీయింగ్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఎస్ మదర్ అండ్ ఫాదర్ మనకి నీడ్ అవుతున్నాడు. సో ఒక బేబీని ప్రొడ్యూస్ చేయాలంటే ఎస్ మదర్ మనకి నీడ్ అవుతారు, అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ మనకి నీడ్ అవుతారండి. సో వీళ్ళ నుంచి మనకి ఎవరు వస్తున్నారు ఇక్కడ, ఒక బేబీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ టేకింగ్ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాండి. సో మదర్ అండ్ ఫాదర్ అండ్ బేబీ అండి. సో సిమిలర్లీ ఇక్కడ మనకి లైక్ ఫాదర్ అండ్ మదర్ అన్నాం. సో ఫాదర్ ఇక్కడ మనం ఏమంటే ఎగ్జాంపుల్ కింద తీసుకుందామంటే లైక్ డెవలప్మెంట్ అనుకున్నామండి. సో ఆపరేషనల్ వచ్చేసి మనకి ఏమనుకున్నాం ఇక్కడ, లైక్ మదర్ కింద తీసుకున్నామండి. అండ్ ఫైనల్ ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి ఇక్కడ, లైక్ ఒక బేబీకి బర్త్ ఇస్తున్నారు కదా, ఆ బేబీని ఇక్కడ మనం ఏమనుకున్నామంటే లైక్ అప్లికేషన్ అనుకున్నామండి, అప్లికేషన్. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి, లైక్ డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది అండ్ ఆపరేషనల్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్, ఆపరేషనల్ టీమ్, సో వీళ్ళిద్దరు ఇక్కడ జాయిన్ చేసి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ని ఎస్ డెలివర్ చేస్తున్నారు, ఒక అప్లికేషన్ మనకి డెలివర్ చేస్తున్నారు. సో క్వాలిటీ ప్రోడక్ట్ని మనకి చాలా ఫాస్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే ఏ మెథడాలు యూజ్ చేస్తున్నారంటే మార్కెట్లో సో డెవాప్స్ అనే మెథడాలు యూజ్ చేస్తున్నాం. సో డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషనల్ టీమ్, సో ఇద్దరు ఇక్కడ టైప్ వేసి మనకి ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ని చాలా ఫాస్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి యూజ్ చేసే మెథడాలజీ మనకి ఇక్కడ ఏంటంటే డెవాప్స్ అని చెప్తామండి, డెవాప్స్. సో మన ఇక్కడ మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఈ డెవాప్స్ వచ్చేసి ఏ కాంబినేషన్ మనం ఆర్గనైజేషన్ యూజ్ చేస్తున్నారంటే సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా సో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ని ప్రిఫర్ చేస్తున్నాయండి. సో మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా సో రైట్ నౌ సో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ని మనకి యూజ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ మన ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో చూద్దామండి. ఏడబ్ల్యూఎస్, సో మనకి ఏడబ్ల్యూఎస్ అనేది ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీస్గా కాల్ చేస్తాం. సో అమెజాన్ వెబ్ సర్వీస్ ఈజ్ ఏ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్గా కాల్ చేస్తాం, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్గా కాల్ చేస్తాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ఫ్రమ్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. లైక్ అజూర్ క్లౌడ్ అంటాం, జీసీపీ క్లౌడ్ అంటాం, ఆలీబాబా క్లౌడ్ అంటాం, ఐబిఎం క్లౌడ్. సో ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఇన్ మార్కెట్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో ఏడబ్ల్యూఎస్ ఈజ్ ద ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఇన్ ద మార్కెట్. సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి మనకి ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అండి, ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందంటే దట్ ఈజ్ అమెజాన్ వెబ్ సర్వీస్ అండి. సో ఏడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ ప్రొవైడ్ 200+ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వచ్చేసి మనకి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006లో మనకి లాంచ్ చేయడం జరిగింది. మనకి అఫీషియల్గా ఎప్పుడు లాంచ్ చేశారంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వచ్చేసి సో 2006లో వచ్చేసి మనకి అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఏడబ్ల్యూఎస్లో వచ్చేసి ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ అండి. సో మనకి ఎన్ని సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాయంటే
almost 200 plus services. So 36 launch regions are there, 114 availability zones are there, 700 plus cloud front is there. Now observe here, 245 countries లో వీళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేశారండి. సో ఆల్మోస్ట్ 245 కంట్రీస్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళు బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి. సో AWS క్లౌడ్ అండి. సో AWS ఈస్ ద ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఇన్ ద మార్కెట్. సో రైట్ నౌ సో అమెజాన్ వెబ్ సర్వీస్ మార్కెట్ షేర్ ఏ విధంగా ఉందో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నీట్ గా. ఎస్. సో కరెంట్ మార్కెట్ షేర్ వచ్చేసి వాళ్ళకి AWS కి వచ్చేసి 31%. సెకండ్ లీడింగ్ లో మనకి ఏముందండి, సో అజూర్ క్లౌడ్ అండి, అజూర్ క్లౌడ్. సో మనకు వచ్చేసి బెస్ట్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. సో బెస్ట్ ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అమెజాన్ క్లౌడ్ అండి, అమెజాన్ క్లౌడ్. సో మనకి ఇక్కడ సమ్ సర్వీస్ వచ్చేసి ఫ్రీ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారండి, అండ్ సమ్ సర్వీస్ వచ్చేసి మనకి పెయిడ్ సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తారండి. ఫర్ 1 year ఫ్రీగా వచ్చేసి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కింద వచ్చేది AWS వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎలాంటి మెథడ్ ని ఫాలో అవుతున్నారంటే పే యాజ్ యూ గో మెథడ్ అండి. పే సో పే యాజ్ యూ గో, పే యాజ్ యూ గో మెథడ్, పే యాజ్ యూ గో మెథడ్ ని ఫాలో అవుతారండి క్లౌడ్. సో పే యాజ్ యూ గో మెథడ్ ని ఫాలో చేస్తూ వెళ్తున్నా. ఎస్, ఈ క్లౌడ్ అయితే యూజ్ చేస్తాండి. సో మనం ఏదైతే సర్వీస్ యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వీస్ ని ఒక 1 hour యూజ్ చేశాను, ఆ పర్టికులర్ 1 hour మనం మనం బిల్డింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి. సో రెస్టారెంట్కి వెళ్ళి మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని నీట్గా తిన్నామండి. ఏదైతే మనం ఫుడ్ ఐటమ్ తిన్నామో ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ వరకు మాత్రం ఇక్కడ అమౌంట్ అని పే చేస్తాం. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో మన క్లౌడ్ లో కూడా సో ఏ మెథడ్ మనకి ఫాలో అవుతారంటే పే యాజ్ యూ గో మోడల్, పే యాజ్ యూ గో. సో మనం ఎంత సర్వీస్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ పర్టికులర్ రిసోర్స్ వరకు మాత్రమే సో అమౌంట్ అని మనం పే చేస్తున్నాం. సో AWS మనకు వచ్చేసి 3 డిఫరెంట్ ఫీచర్స్ అండి. ఈ వన్ ఆఫ్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎలాస్టిటీ అండి, ఎలాస్టిటీ ఫీచర్ అండి, ఎలాస్టిటీ ఫీచర్. అవైలబిలిటీ, సో దట్ ఈస్ హై అవైలబిలిటీ, high availability feature, high availability feature. And so elasticity, high availability, so scalability, scalability. So ఈ ఫీచర్స్ వల్ల సో మనం ఇక్కడ AWS క్లౌడ్ అయితే ప్రిఫర్ చేస్తున్నాం. సో ఎలాస్టిటీ, హై అవైలబిలిటీ, సో మనకి అప్లికేషన్ వచ్చేసి 24/7 సో కస్టమర్ కి అయితే ప్రొవైడ్ చేస్తాం 24/7. సో స్కేలబిలిటీ మీన్స్ బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో మనకి ఇక్కడ కావాల్సిన రిసోర్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ డిక్రీజ్ చేయొచ్చు. సో ఇన్ని బెస్ట్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఏం ప్రిఫర్ చేస్తున్నాయంటే సో DevOps విత్ AWS ని ప్రిఫర్ చేస్తున్నాయండి. సో అట్ ద ఎండ్ లో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాం కదా, అది మనకి ఏంటంటే సో మన పైథాన్ లైఫ్ లో వచ్చేసి February 17th అండి, February 17th ఎస్ సో DevOps న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఈస్ 2 months అండి. టోటల్ డ్యూరేషన్ కోర్స్ వచ్చేసి మనకి 2 months అండి. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి సో మండే టు సాటర్డే వరకు ఉంటుందండి. సో ఈవినింగ్ 7 PM నుంచి 9 PM అండ్ ద కోర్స్ ప్రైస్ ఈస్ 5,999 అండి. సో EMI ఆప్షన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి క్లాస్ మిస్ అయితే మనకి రికార్డింగ్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుందండి. ఈ పర్టికులర్ రికార్డింగ్ కంటెంట్ వచ్చేసి మనకి లైఫ్ టైం యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తామండి, లైఫ్ టైం యాక్సెస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ ఎవ్రీడే సెషన్ కంప్లీట్ అయ్యాక సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన కోర్స్ సిలబస్ వచ్చేసి సో క్లౌడ్ ఇంట్రడక్షన్, DevOps ఇంట్రడక్షన్, లైనక్స్. సో ఇక్కడ ఏమైతే మన సిలబస్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి అయితే మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ వీటితో పాటు కూడా ఒక 4 రియల్ టైం ప్రాజెక్ట్ మనం పర్ఫామ్ చేస్తామండి, 4 రియల్ టైం ప్రాజెక్ట్ అయితే మనం పర్ఫామ్ చేస్తామండి. సో సో వీటితో పాటు డైలీ జాబ్ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తామండి, యాజ్ వెల్ యాజ్ కెరియర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్ ఇలాంటి ఫీచర్స్ మనం ప్రొవైడ్ చేస్తామండి. సో మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే February 17th అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి సో మండే నుండి సాటర్డే వరకు 7 PM నుంచి 9 PM వరకు.